రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం మంచిగానే ఉన్నది పరిపాలన. ప్రజలకు మంచి గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి, 6 గ్యారంటీ స్కీమ్ ఉన్నాయి. మీకు కరెంటు ఫ్రీ ఉన్నది, 200 యూనిట్, లేడీస్కి బస్ ఫ్రీ, మళ్ళీ 500కి గ్యాస్ సిలిండరు, మళ్ళీ ఆరోగ్యశ్రీలో 5 లక్షలకి 10 లక్షలు ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది. ఇప్పుడు ఇంకా మళ్ళీ గృహలక్ష్మి, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా మొన్న స్టార్ట్ చేసినారు. మంచిగా ఉన్నది. రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడికక్కడ మొత్తం వాటర్ని హైదరాబాద్ వచ్చే వర్షాలు పడంగానే హైదరాబాద్ ఏది మొత్తం మునిగిపోతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చేశారు వల్ల దానివల్ల కూలగొడతారికే రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. మరి ఇట్నే కట్టుకుంటా పోతే ఫ్యూచర్లో మన ముందు తరాలకు ఏ విధంగా అవుతుంది? కాబట్టి రేవంత్ రెడ్డి డేర్ చేసి ఓ స్టెప్ తీసుకుంటే నష్టం ఏముంది? రేవంత్ రెడ్డి గారి పాలన గత 10 సంవత్సరాల కంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఏ విధంగా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది. రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడే యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉంది. తెలంగాణ టీఆర్ఎస్ వచ్చి మొత్తం లూటీ చేసిపోయింది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి గవర్నమెంట్ ఇప్పుడే సంవత్సరంన్నర నుంచి ఇప్పుడే ప్రజలకు సంక్షేమ పదాలు అందుతున్నాయి. ఈ సంవత్సరాల్లో చేయని రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన గౌరవం రేవంత్ రెడ్డి గారు ఒక్కడే. ఏ నాయకుడు చేయలే. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది.